మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఏం చెప్తామండి? మా వలన ఏదైతే నేర్చుకున్నారో, మేము దేవుని వలన నేర్చుకున్నాము ఆజ్ఞలు, మీరు కూడా మా వలన నేర్చుకున్నారు. ఎవరు సంతోషపరచాలి చెప్పండి మనం? దేవుని మనము సంతోషపరచాలి. దేవుని పోలి మనం నేర్చుకోవాలి. చెప్పండి, దేవుని పోలి మనము నేర్చుకోవాలి. క్రీస్తు ఆ పౌలు గారు చెప్పారు. పౌలు గారు ఏం చెప్పారంటే, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారు నడిచిన బాటలోనే నడిచాడు. అంటే ఏం చెప్తుందంటే, నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నానో మీరు కూడా అలాగే క్రీస్తుని పోలి నడుచుకోండి, కానీ నన్ను కాదు. చాలామంది అనుకుంటున్నారు పౌలు గారు చెప్పారు కాబట్టి పౌలు పోలి నడుచుకుందాం. ఇప్పుడు జిరాక్స్ పేపర్ ఉందనుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటుంది. ఈ ఒరిజినల్ ఆధార్ కార్డు నుంచి మనం జిరాక్స్ తీస్తాం. మరలా ఏం చేస్తాం? జిరాక్స్ నుంచి జిరాక్స్ తీస్తామా, మళ్ళీ ఒరిజినల్ తీసుకెళ్తామా? మరలా ఒరిజినల్ తీసుకెళ్తాం. అంటే మనము ఇప్పుడు ఈ పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకున్నాడు కాబట్టి మనము పౌలుగా చూడవలసింది. పౌలు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో మనము కూడా పౌలు వలె క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని చెప్పాడు. చాలామంది తెలియక మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు ఆ పాస్టర్ లాగా మీరు పాస్టర్ లాగా ఎవరు ఉండొద్దు కదండి. ఒక్కొక్కలా ఒక్కొక్కలాగా ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ 12 మంది శిష్యులు తీసుకోండి, అయ్యా నేను పేతురులాగా ఉంటానని మీరు ప్రార్థన చేసుకోండి. పేతురులాగా ఉంటారా మీరు? పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. అలా ఉంటారా? కత్తి తీసాడు ఆయన. అలా ఉంటారా మీరు? అదే ఇంకెవరిలాగా ఉంటారు చెప్పండి? ఇంకెవరు చెప్పినా కూడా అందరూ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గర అందరూ పారిపోయారు. తోమలాగా ఉంటారా? తోమ అనుమాన పక్షి. మనం ఎవరిలాగా ఉండని అవసరంలా, మనము క్రీస్తులాగా ఉండాలి. మనం ఇగో ఆయనలాగా ఉండాలి,